హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరొక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఈ నోటిఫికేషన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది రైల్వేకి సంబంధించిన నోటిఫికేషన్. అంతేకాకుండా ఇందులో మనకి ట్రాక్ మీద కానీ ట్రైన్లో కానీ ఇలాంటి జాబ్స్ కాకుండా మనకి ఆఫీస్ సైడ్ అనమాట. అంటే మీరు ఇన్సైడ్ అనమాట, ఆఫీస్ బిల్డింగ్లో చేసుకునే జాబ్స్ ప్లస్ పర్మనెంట్ జాబ్స్, శాలరీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా మీరు ఇందులో మీరు సెలెక్ట్ అయినట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైల్వే జోన్స్లో కూడా మీకు అపాయింట్మెంట్ పడవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఆ జాబ్ నోటిఫికేషన్ ఏంటో తెలుసుకోబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, మనం ఎన్నో ఛానల్స్ చూస్తూ ఉంటాం, సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటాం, కానీ ఇటువంటి ఎడ్యుకేషనల్ లేదా జాబ్స్కి సంబంధించినవి మన లైఫ్లో చాలా ఉపయోగపడతాయి. సో మీరు ఎటువంటి ఇన్ఫర్మేషను వీటి నుండి అయితే మిస్ అవ్వకూడదు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనివల్ల మాకేంటి ఉపయోగం అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ దొరికి సపోర్ట్ దొరుకుతుంది అనమాట. సో అప్పుడు మేము ఎక్కువగా వీడియోస్ చేసి ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాం అనమాట. ఓకేనా? అంతే, ఇంకేం లేదు. అయితే ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఒక నోటిఫికేషన్ అనేది కొత్తగా వచ్చింది. సో ఇది 2025 అనమాట. సో ఇక్కడ మనకి చూసుకుంటే సెక్షన్ కంట్రోలర్ జాబ్ అనమాట. సో ఈ పోస్ట్ నేము. సో మనకి సెక్షన్ కంట్రోలర్ అంటే ఇక్కడ చూసారు కదా, మనకి ఇమేజ్లో చూపించినట్టు మనకి ఆఫీస్లో వర్క్ ఉంటుందన్నమాట, కంప్యూటర్ వర్క్. సో నోటిఫికేషన్ డేట్స్ విషయానికి వస్తే ఇది 14/9/2025 నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 15/9 క్లోజింగ్ డేట్ అనేది మనకి 14/10/2025 అనమాట. సో ఎగ్జాక్ట్లీ మనకి ఒక 28 డేస్ వరకు ఉందన్నమాట. సో వెంటనే అప్లై చేసుకోండి. ఇవి చాలా మంచి జాబ్స్. మనకి ఫీజు పే చేసుకోవడానికి 16th వరకు టైం ఇచ్చారనమాట, October 16th వరకు. ఇంకా మోడిఫికేషన్ విండో అనేది మనకి 17/10 నుండి 26/10 వరకు ఓపెన్లో ఉంటుందన్నమాట. సో ఈ 10 డేస్లోనే మనం ఏమైనా మోడిఫికేషన్స్ మన డీటెయిల్స్లోనే ఉంటే మన యొక్క క్రియేట్ చేసిన అకౌంట్లకు లాగిన్ అయ్యి మనం కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ వేకెన్సీ డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే మనకి ఇవి సెక్షన్ కంట్రోలర్ పోస్ట్స్ అనమాట. ఇది మనకి ఏంటంటే లెవెల్ 7 CPCలో ఉంటుంది పే స్కేలు. సో స్టార్టింగ్లో మనకి 35,400 బేసిక్ పే అనేది ఉంటుంది. దీంతోపాటు మనకి అన్ని DA PA అన్ని అలవెన్సెస్తో కలుపుకొని మనకి 50,000 రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఏజ్ అనేది మనకి 20 to 33 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట. సో వేకెన్సీస్ చూసుకుంటే మనకి టోటల్గా 368 వేకెన్సీస్ ఇచ్చారు. కొంచెం ఎక్కువ వేకెన్సీసే ఉన్నాయి. సో మనం ట్రై చేయొచ్చు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో మనకు ఒక ఎగ్జామినేషన్ అనేది పెడతారనమాట. దెర్ షల్ బి ఎ సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే మనకి ఒక CBT టెస్ట్ ఉంటుంది. సో దాంతోపాటు మనకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఆ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషన్ 2 చేస్తారు. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి సెలక్షన్ అనేది జరుగుతుందన్నమాట. సో మనకి ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. 1/3 నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం 3 రాంగ్ ఆన్సర్స్ అటెంప్ట్ చేసినట్లయితే 1 మార్క్ పోతుంది. సో మీరు ఏంటంటే వాళ్ళు సిలబస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు, అదేంటో నేను చెప్తాను. సో వాళ్ళు ఇచ్చిన సిలబస్ని జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఆన్సర్ 70% తెలుసు అంటేనే మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, లేదంటే అనవసరంగా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, ప్రిఫరెన్స్ ఫర్ రైల్వే జోన్స్. ఒకవేళ మీరు కనుక సెలెక్ట్ అయినట్టయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్లోని మనకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మనం జోన్ సెలెక్ట్ చేసుకునే అవకాశాన్ని RRB ప్రొవైడ్ చేస్తుంది. సో అది కూడా ఒక కండిషన్ అనమాట. మెరిట్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ అండ్ వేకెన్సీ పొజిషన్ బట్టి డిసైడ్ చేస్తారనమాట మనకి. సో వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఫైనల్ డెసిషన్ మాత్రం RRBదే. వాళ్ళు ఏ జోన్లో మనం అపాయింట్ చేస్తే ఆ జోన్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మనకి మెడికల్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో ఈ మెడికల్ టెస్ట్లో మనకి ఏంటంటే మెడికల్ స్టాండర్డ్స్ చూస్తారు, జనరల్ ఫిట్నెస్ చూస్తారు, అండ్ విజువల్ యాక్యురేటీ చూస్తారనమాట. తర్వాత డిస్టెంట్ విజన్ కూడా 6/9 6/9 వితౌట్ గ్లాసెస్ ఉంటుంది. నో ఫాగింగ్ టెస్ట్ అనమాట. తర్వాత నియర్ విజన్ SN 0.6 వితౌట్ గ్లాసెస్ ఉంటుంది. అండ్ ఆల్సో మనకి కలర్ విజన్ టెస్ట్, బైనాక్యులర్ టెస్ట్, నైట్ విజన్ టెస్ట్ అండ్ మయోపిక్ విజన్ టెస్ట్ అన్నీ కండక్ట్ చేస్తారనమాట. సో ప్రతి టెస్ట్లో మనం పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో తర్వాత మనకి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే టోటల్గా మనకి ఆల్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ ఫీజు అనేది ఉంది. తర్వాత ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి 250 రూపీస్ ఉంది. SC ST క్యాండిడేట్స్ ఆల్సో ఉన్నారనమాట ఇందులోనే. సో మోడ్ ఆఫ్ పేమెంట్, ఆన్లైన్ ఫీ పేమెంట్ త్రూ ఇంటర్నెట్
బ్యాంకింగ్ ఆర్ డెబిట్ క్రెడిట్ కార్డ్ ఆర్ యూపీఐ విల్ బి యాక్సెప్టెడ్. సో చూడండి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్ త్రూ ద లింక్ ప్రొవైడెడ్ ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆర్ఆర్బీ. సో మీకు ఆ అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు చూపిస్తాను. ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి లింక్ క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం అప్లై చేసుకోవాలన్నమాట. సో అప్లై చేసుకున్న తర్వాత మనకి సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిఐటి టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. సో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇందాకలేని. సో మనకి ఇప్పుడు ఎగ్జామినేషన్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది టోటల్గా 120 minutesకి కండక్ట్ చేస్తారు. మనకి 100 questions ఉంటాయన్నమాట. సో మనకి సిలబస్ ఇందాక చెప్పాను కదా, సిలబస్ విషయానికి వస్తే మనకి అనలిటిక్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీ ఉండాలి. ఇందులో మ్యాథమెటిక్స్, నెంబర్ సిస్టమ్ అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఉంటాయి. సో ఈ విధంగా చూసుకుంటే మీరు ప్రతి ఒక్క సబ్జెక్ట్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఏమేమి టాపిక్స్పై మనకు క్వశ్చన్స్ అడుగుతారా అని. సో డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్, తర్వాత లాజికల్ క్యాపబిలిటీ, తర్వాత మెంటల్ రీజనింగ్ లాంటి ఆ క్వశ్చన్స్ అన్నీ మనకి అడుగుతారనమాట ఈ టాపిక్స్ పైన. సో ఇక్కడ చూసుకుంటే ఎగ్జామినేషన్ 120 minutesకి అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీకి 60 marks ఎక్కువగా ఇచ్చారు. సో ఈ సబ్జెక్ట్స్ పైన మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత లాజికల్ క్యాపబిలిటీ పైన 20 marks, మెంటల్ రీజనింగ్ పైన 20 marks, టోటల్గా 100 questions అనేవి మనకి ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత మనకి సిబిఐటి టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేస్తారు. సో ఇందులో కూడా మనం పాస్ అయిన తర్వాత మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మనం అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాటిని చెక్ చేస్తారనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ సెక్షన్ కంట్రోలర్ జాబ్కి మనకి జోన్ వైజ్గా ఎన్నెన్ని వేకెన్సీస్ ఇచ్చారు, అది కూడా మనకి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఇచ్చారనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ టోటల్ అనమాట. సో ఇక్కడ అహ్మదాబాద్, అజ్మీరా ఇలా ఉన్నాయి. సో మీరు ఇక్కడ మనం చూసుకుంటే సికింద్రాబాద్ 2 జోన్స్ అనమాట. సో ఈ 2 జోన్స్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా 7 + 18 అనమాట. 25 పోస్టులు అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఆ విధంగా ఆ తర్వాత మనకి భువనేశ్వర్ దగ్గరలోని బిలాస్పూర్, చండీగఢ్, గౌహతి, కోల్కతా ఇలా ఏ ఏరియా జోన్స్ తగ్గట్టు అక్కడికి మనకి పోస్టులు ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ సెక్షన్ కంట్రోలర్ జాబ్ యొక్క డీటెయిల్స్. సో ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేసుకోవాలనేది చూసుకుంటే మనకి బ్రౌజర్లోని సో rrbapply.gov.in లాగిన్ అవ్వండి. సో ఇలా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే ఉంది లేటెస్ట్ అప్డేట్స్, సెక్షన్ కంట్రోలర్ September 15. సో ఇక్కడ మనం అప్లై చేసుకుంటే మన లాగిన్ విత్ ఆధార్ అండ్ లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ క్రెడెన్షియల్స్ అని ఉంది. సో మనకి ఏదైతే అది మనకి ఆల్రెడీ అకౌంట్ ఉంటే అకౌంట్ ద్వారా లాగిన్ అవుతారు, లేదంటే ఆధార్ కార్డు ద్వారా లాగిన్ అయ్యి మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. సో రిజిస్టర్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ చేసుకోవడానికి ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ మొత్తం ఫిల్ చేస్తే మనం అప్లై అయినట్టు అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు అప్లై లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్.